సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 15వ ఆదివారం. ఈరోజు పట్టణాలు మనకు బోధించేటువంటి ముఖ్య అంశం, దేవుడు తన ప్రేమ కరుణలను ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియపరచడానికి తన శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రేమ కరుణలకు సాక్షులుగా ఉండడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారిని ఈ లోకములోనికి పంపిస్తూ ఉన్నాడు. దానిని మనం ఈనాటి మొదటి పట్టణము సువిశేష పట్టణంలోని ఆలకించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది 1950వ సంవత్సరం. కొరియా దేశంలో పెద్ద యుద్ధం చెలరేగింది. హోరాహోరీగా యుద్ధం సాగుతూ ఉంది. చాలా ఇళ్ళు దగ్ధమైపోయాయి, కాలిపోయాయి. చాలా గుడులు కూడా నాశనమైపోయాయి. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సర్వనాశనమైపోయి మంటల్లో కలిసిపోయాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, 1953వ సంవత్సరము చివరికి యుద్ధం సద్దుమణిగింది, కొంచెం తగ్గింది. అప్పుడు ఒక కుగ్రామంలో ఒక విచారణ గురువు దేవాలయాన్ని చూసి బాధపడుతూ, నాశనమైపోయినటువంటి దేవాలయాన్ని చూసి బాధపడుతూ దేవాలయం లోపలికి వెళ్ళి చూసేసరికి అన్ని వస్తువులు చెల్లాచెదరైపోయి ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. ఒక్క యేసు ప్రభువు స్వరూపము మాత్రము చేతులు తప్ప మిగతావన్నీ కూడా ఆ స్వరూపము చాలా చక్కగా ఉంది. ఒక్క చేతులు మాత్రమే లేవు, కాళ్ళు, తర్వాత మిగతా స్వరూపము అంతా కూడా చక్కగా ఉంది. విచారణ గురువు ఆ స్వరూపాన్ని చక్కగా మరలా బాగు చేయాలని నిర్ణయించి పిలిచాడు. బాగు చేసేటువంటి వారిని పిలిచి బాగు చేయమన్నాడు. బాగు చేయమని వెంటనే మరొక తలంపు వచ్చి, ఆ చేతులను మరలా పెట్టకండి, ఊడిపోయినటువంటి చేతులను, పగిలిపోయినటువంటి చేతులను, లేని చేతులను మరలా ఆ స్వరూపానికి పెట్టకండి అని చెప్పి ఒకటి రాయమన్నాడు అనమాట. ఏమని రాయమన్నాడు? ఫ్రెండ్, లెండ్ మీ యువర్ హ్యాండ్స్. అంటే చేతులు లేవు కదా. స్నేహితుడా, నీ చేతులు నాకు అప్పివ్వగలవా అని రాయించాడన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు. యేసు ప్రభువుకి ఈరోజు కాళ్ళు, చేతులు, నోరు లేదు. మన ముందు స్వయంగా కనిపిస్తున్నారా? లేదు. యేసు ప్రభువు ఈ లోకములో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఇదిగో తిరుసభని ఏర్పాటు చేశాడు. అపోస్తులను ఎన్నుకున్నాడు. అనేక మందికి జ్ఞానస్నానాలు కూడా ఇచ్చాడు. క్రీస్తు ప్రభువు ద్వారా అపోస్తులు పొందుకున్నటువంటి ఆ పిలుపు ద్వారా అనేక మంది జ్ఞానస్నానం పొందుకున్నారు. దానిలో భారతదేశం కూడా, ముఖ్యంగా ఈ థామస్ వారు మన భారతదేశానికి వచ్చి చాలా మందిని క్రీస్తు శిష్యులుగా చేశాడు. జ్ఞానస్నానం కూడా ఇప్పించాడు. క్రీస్తు బిడ్డలుగా చేశాడు. అంటే క్రీస్తు ప్రభువు లేనప్పటికీ, ఆయన నడవలేనప్పటికీ, ఆయన ద్వారా చేయలేనటువంటి కార్యాలు తన శిష్యుల ద్వారా జరిపించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువు తన శిష్యులను పంపిస్తున్నాడు కదా, ఈ లోకంలోనికి వెళ్ళి ప్రజలను బాగు చేయండి, ప్రజలకు అనారోగ్యాల నుండి విడుదలనివ్వండి, ప్రజలను స్వస్థపరచండి అని ప్రభువు ఈ లోకంలోనికి తన శిష్యులను పంపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత పడుతూ ఉంది.
ఆనాడు 12 మంది శిష్యులు మాత్రమే కాదు, ఈనాడు ప్రపంచ నలుమూలల క్రీస్తు తెలియనటువంటి వ్యక్తి లేడు. కానీ దానిలో కొంతమంది మాత్రమే క్రీస్తు ప్రభువుని చాలా దగ్గరగా అనుసరిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరును. క్రీస్తు ప్రభుకి ఈరోజు ప్రతి ఒక్కరము జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరము ఏమవ్వాలి? ఆయన చేతులు అవ్వాలి. మనం ఈరోజు జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనం అందరము కూడా ఆయనకి కాళ్ళు అవ్వాలి. ఈరోజు మనం అందరం కూడా ఆయనకి నోరు అవ్వాలి. ఆయనకు నోరు లేదు, మనమే ఆయన నోరు అవ్వాలి. అంటే ఏం చెప్పాలి? సువార్త బోధించాలి. ఏం చేయాలి? మన ఈ చేతులతోటి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆపద బాగోలేదు, వచ్చి మమ్మల్ని స్వస్థపరచండి, ఇదిగో రండి మమ్మల్ని ఆదుకునండి అంటే వెంటనే వెళ్ళిపోయేటువంటి వాడు, తన యొక్క కాళ్ళతో నడిచి వెళ్ళేటువంటి వాడు, తన చేతులతో తాకి స్వస్థపరిచేటువంటి వాడు, మంచి చేసేటువంటి వాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ కార్యము మన ద్వారా గురువులు ఒక్కరే కాదు, అమ్మగారులు ఒక్కరే కాదు, ఈ కార్యం చేయాల్సినటువంటిది రక్షణ శుభవార్తను ప్రకటించేటువంటి యోగ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. జ్ఞానస్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గమనించాలి. జ్ఞానస్నానం సమయంలోనే గురువు ఈ మాటలను చెబుతారు. క్రిస్మా తైలాన్ని అద్దుతూ ఈ మాటలు అంటారు. గుర్తుందో లేదో, నీవు రాజు, గురువు, బోధకుడు అనేటువంటి మాటలు చెబుతారు. అంటే దానిలో మనల్ని పాలుభాగం చేస్తూ ఉన్నారు, మనల్ని భాగస్థులను చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదవండి. చక్కటి మాటలు. ఎన్నుకొనబడవ జాతి, ఆలకించండి. మీరు ఎవరు? ఈ గురువులు అమ్మగారులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి పేతురు గారు అంటున్నటువంటి మాట, మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, రాచరికపు యాజక బృందం, గురుకులు, పవిత్రమైన జనము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు. దేవుని సొంత ప్రజ. ఎవరు వీళ్ళు? జ్ఞానస్నానం. మనం జ్ఞానస్నానం స్వీకరించినటువంటి మనం అందరము కూడా ఈ భాగాన్ని పొందుకుంటూ ఉన్నాం, ఈ యోగ్యతను పొందుకుంటూ ఉన్నాం. ఎంత భాగ్యము మనందరికీ! మనల్ని యాజక బృందంలో కలుపుతూ ఉన్నాడు. మీరు గురువులు కాకపోవచ్చు, అభిషేకం పొందుకోకపోవచ్చు, కానీ మీరు దాని యొక్క భాగాన్ని పొందుకుంటూ ఉన్నారు. గురువులో సగ భాగం పొందుకుంటూ ఉన్నారు. మీరు కూడా గురువులుగా ఉంటూ ఉన్నారు. తర్వాత ఎన్నుకోబడినటువంటి జాతి మీరు. దేవుడు ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ఐశ్వర్యము మనందరికీ ఇచ్చారో చూడండి. ఇది జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెందుతూ ఉంది. ఇదంతా కూడా అనుభవించగలము జ్ఞానస్నానం స్వీకరించినటువంటి వారు అందరూ. తర్వాత దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడపబడిన వారు. ఈ మాటలు చాలా ముఖ్యమైనటువంటివి. దేనికి ఏర్పడబడ్డాం మనం? దేనికి ఎన్నుకోబడ్డాం మనం? దేనికి జ్ఞానస్నానం తీసుకోబడ్డాం? జ్ఞానస్నానం ఎందుకు తీసుకున్నాం? దేవుని అద్భుత కార్యాలని ప్రకటించడానికి. గురువులదే కాదు బాధ్యత, జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరిది బాధ్యత. నీవు నీ జీవితంలో క్రీస్తు కోసం ఒక్కసారైనా చెబుతున్నావా? తెలియనటువంటి అన్యుడికి కానీ ఒప్పుకోరండి. సువార్త పరిచర్య అంటే గురువులు ఒక్కటి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. మేము ఎలా చేయగలమండి? మాకు ఏముంది? మేము ఏం చేయగలం? ప్రకటన ఏం చేయగలం? మాకు చదువు సంధ్య లేదు. ఒకవేళ వచ్చినా సరే బైబిల్ పెట్టుకొని మేము వెళితే మమ్మల్ని ఎవరు వింటారండి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధ్యత మీ మీద పెట్టబడింది. ఎందుకు? ఏం చెప్పలేము. క్రీస్తు ప్రభుని గురించి, అన్యుల్లో ఒక క్రీస్తు ప్రభుని గురించి మనం చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పలేమా? మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి సన్నివేశం మీరు అందరూ చూసే ఉంటారు. ఏం జరిగింది? రాహుల్ గాంధీ ఏం చేశాడు? శివుడి మీద, రాముడికి అందరి దేవుళ్ళను పక్కన పెడితే
క్రీస్తు దివ్య కారుణ్య పటాన్ని చూపించి క్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యము, ఆయన ఈ లోకంలో ఉండగా జీవించినటువంటి జీవిత విధానాన్ని చూసి సాక్ష్యం చెప్పాడు. ఏం మనకు సాధ్యం కాదా అది? నువ్వు చేసేటువంటి వర్క్ స్టేషన్లో అవ్వచ్చు, నువ్వు చేసేటువంటి వృత్తిలో అవ్వచ్చు, క్రీస్తు ప్రభుని గురించి ఒక్క మాట అయినా పలకలేమో మనం? దేవుని బిడ్డలారా, అన్యమైనటువంటి వ్యర్థమైనటువంటి పదాలతో వాక్యం కూడా మనకు సెలవిస్తూ ఉంది. మనం మాట్లాడుకుంటాం కానీ క్రీస్తు ప్రభుని గురించి, దైవరాజ్యం గురించి ఒక్క మాట కూడా ఎవరితోటి పలకలేకపోతున్నాం, మనలో మనమే చెప్పుకోలేకపోతున్నాం. వీలైతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటాం, కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడుకుంటాం, అసూయతో మాట్లాడుకుంటాం, కానీ ఆ సీరియల్ ఈ సీరియల్, ఈ సినిమా ఆ సినిమా మాట్లాడుకుంటాం, కానీ క్రీస్తు ప్రభుని కోసం ఒక్కసారి కూడా సంబోధించలేకపోతున్నాం. తర్వాత వచనాలు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. 10వ వచనం కూడా, ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు. ఒకప్పుడు మనకి జ్ఞానస్నానం ఉందా? మనం పుట్టుకతో అవ్వచ్చు, కథోలికలం అవ్వచ్చు, కానీ మన తల్లిదండ్రులు చూసుకుంటే, మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒకప్పుడు మన జీవితము కాదు. ఒకప్పుడు మనం కథోలికలం కాదు, క్రీస్తు ప్రభుని సేవకులం కాదు, కానీ ఇప్పుడు అయ్యాం. దేవుని యొక్క సొంత ప్రజగా తయారయ్యాం. భాగ్యం మనకు వచ్చింది. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం తర్వాత. కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచి తెరి. ఒకప్పుడు క్రీస్తు ప్రభుని నమ్ముకోక ముందు మన జీవితం ఎలాగుంది? క్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత మన జీవితం ఎలాగుంది? బాధలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన బాధలకి ఇబ్బందులకి కష్టాలకి దూరంగా ఉంటామని కాదు, కానీ జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత మన కుటుంబము ఎలా సెటిల్ అయింది, దేవుని యొక్క కనికరానికి, కారుణ్యానికి, దయకి మన కుటుంబం ఒక్కసారి కూడా నోచుకోలేదా? ఒక్కసారి కూడా మన జీవితంలో, మన కుటుంబంలో దేవుని వలన ఒక్క గొప్ప కార్యం కూడా జరగలేదా? ఇదిగో దీనికే మనం సాక్షులంగా నిలబడాలి, దీనికే మనము ప్రకటన చెయ్యాలి. ఇదే రక్షణ శుభవార్త తెలియచేయండి. ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను మీ ద్వారా, మీ చేతుల ద్వారా, మీ కాళ్ళ ద్వారా, మీ నోటి ద్వారా ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునికి మన కాళ్ళు అప్పిద్దాం. ఈరోజు దేవునికి మన చేతులు అప్పిద్దాం. ఆయన అప్పడుగుతున్నాడు అంతే. ఈరోజు ఆయనకి మన నోరుని అప్పిద్దాం. ఆయన స్వయంగా వచ్చి చెప్పలేకపోతున్నాడే, ఆయన స్వయంగా వచ్చి మంచి చేయలేకపోతున్నాడు. నీ ద్వారా, నీ చేతుల ద్వారా, నీ చేతుల ద్వారా మంచి చేయాలనుకుంటున్నాడు. అప్పిచ్చి దేవుని ఘన కార్యాలు, గొప్ప కార్యాలు నెరవేర్చుదాం. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకిస్తున్నాం. దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో, ఎంత గాఢమైనదో, ఎంత అదృష్టం చేసుకుంటే వస్తుందో ఆ దేవుని పిలుపు పొందుకున్నటువంటి యాజకులకు, గురువులకు, ప్రవక్తలకు మాత్రము తెలుసు. ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను, ఆలకించండి. ఒకప్పుడు మా జీవితం ఎలాగుండేది, ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని, ఎక్కడో ఉండేటువంటి వాడిని దేవుడు ఒకప్పుడు మీలాగే ఈ విధంగా ఉండేటువంటి వాడిని ఈరోజు మీ అందరికీ కూడా శుభవార్తను ప్రకటించగలుగుతున్నానంటే దేవుడు నా ఎడల చేసినటువంటి గొప్ప కార్యం కాదా? దేవుడు ఎందుకు పనికిరానటువంటి నన్ను అవ్వచ్చు, లేదంటే ఇతర ప్రవక్తలు అవ్వచ్చు, ఇతర యాజకులు అవ్వచ్చు, ఎందుకు పనికిరానటువంటి వారిని ఇదిగో ఈ బలిపీఠము దగ్గరకు వచ్చి ఎంతమందికి ప్రసంగం చెప్పేటువంటి గొప్ప భాగ్యము, ఇంతమంది తరఫున దేవుణ్ణి మొరపెట్టేటువంటి భాగ్యము దేవుడు నా జీవితంలో ఇవ్వలేదా? దేవుని యొక్క ఎన్నిక ఎవరికి ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. దేవుని యొక్క దైవ పిలుపు అంత గొప్పది, మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు
దైవ పిలుపు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. ఎవరిని అది ఆ, అది ఎవరికి ఏ విధంగా వస్తుందో తెలియదు. అపోస్తులకి ఏ విధంగా వచ్చింది, ఏ గొప్ప కార్యాలు చేశారని, ఏ చదువు వచ్చని వాళ్ళకి, ఏమొచ్చి వాళ్ళకి ఏం తెలుసు? ఏమైనా సంఘంలో పలుకుబడి ఉందా? పెద్ద పేరు మోసినటువంటి వాళ్ళ ఏం తెలుసని? పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు వీళ్ళకి. అటువంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు, అటువంటి వారినే సంఘానికి అధిపతి చేశాడు. పేతురు చదువు సంధ్య లేనటువంటి వాడు. దేవుని పిలుపు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వస్తుందో తెలియదు. మోషే నత్తోడు, మాటలు రావు, పోయిన వారం చూసాం. దేవుడు ఎన్నుకోలేదా? ఇర్మియా చిన్నవాడు, ఎవరు మాటలు ఆలకిస్తారు, ఎవరు వింటారు వీడిని? ఎన్నుకోలేదా దేవుడు? దేవుడు తలచుకుంటే ఏది కాదు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, గిద్యోనుని మనం ఆలకిస్తే ఏమీ లేనటువంటి వాడు, ఏమీ పేరు కానీ ప్రతిష్ఠ కానీ డబ్బు కానీ లేనటువంటి గిద్యోనును దేవుడు పిలుచుకొని వెళ్ళు, నా ఇజ్రాయేలు ప్రజలను కాపాడడానికి నిన్ను నియమించుకుంటున్నాను, నిన్ను పిలుస్తున్నాను వెళ్ళు అంటాడు కదా గిద్యోను. ఆ మాటలు చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. దేవుడు పిలుచుకున్నప్పుడు గిద్యోను చెబుతున్నటువంటి మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14-16 వచనాలు. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలీలను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేనే నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి గిద్యోనుని దేవుడు పిలుచుకున్నాడు. అప్పుడు గిద్యోను ఏమంటాడు చూడండి, ఆలకించండి, చాలా చక్కటి మాటలు. ప్రభు, నేనేమిటి, ఇజ్రాయేలును రక్షించటమేమిటి? మనన్షే గోత్రమున మేము ఊరు పేరు లేనివారము. ఆలకించారా? ఏమంటున్నాడు చూసాడా? దేవుడా, ప్రభు, నీవు నన్ను పిలుచుకోవడం ఏంటయ్యా? నేను ఇజ్రాయేల్ ప్రజలను రక్షించగలనా? మాకు ఊరు పేరు లేదు, మాకు పేరు ప్రతిష్టలు లేవు, మాకు డబ్బు లేదు, ఏమీ లేదు కదయ్యా, నన్ను నువ్వు పిలుచుకోవడం ఏంటి? తర్వాత మాటలు. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువ లేదు అని పలికెను. నా కుటుంబమున కనీసం నాకు విలువ కూడా లేదు, నీవు నన్ను పిలుచుకోవడం ఏంటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తలచుకుంటే ఏది కాదు, అంతా సాధ్యమే, అంతా సాధ్యమే. బండ నుండి నీళ్లను రక్షించగలడు ఆయన. ఏమీ లేని చోట ఎడారిని సైతము ఆయన పచ్చటి పైర్లతో నింపగలడు, ఆయన పండించగలడు. ఎడారిలో సైతము పంటలు పండించగలిగేటువంటి సామర్థ్యము, శక్తి ఆ దేవునికే ఉంది. ఇదిగో అటువంటి వాళ్లను దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ఆమోసు, ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణం ఒకసారి తీయండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఆమోసు ఏ విధంగా చెబుతాడు ఆలకించండి. 7వ అధ్యాయము ఆమోసు గ్రంథం ప్రభువు 14-15 వచనాలు. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములను చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను, నేను మందల కాపరిని. ఏమంటున్నాడు? నేను ఎక్కడో మందలు కాసుకుంటాను, గొర్రెలు కాసుకుంటాను. దేవుడు అటువంటి వాడిని నన్ను పిలుచుకొని ఇదిగో ప్రవచనం చేయమంటున్నాడు, ప్రసంగం చెప్పమంటున్నాడు, రక్షణ శుభవార్తను ప్రకటించమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ పిలుపు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, అది స్వీకరించాలి. ప్లస్ దేవుడు ఎవరిని ఏ విధంగా మలుచుకుంటాడో తెలియదు. ఆయన చిన్నవాళ్లతోనే గొప్ప కార్యాలు చేయొచ్చు, చేస్తాడు కూడాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. జీసస్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్, రాదర్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. అంటే దేవుడు యోగ్యులైన వారిని పిలవలేదు, కానీ పిలిచిన వారినే యోగ్యులుగా చేస్తున్నాడు, వాళ్ళనే మహాసంపన్నులుగా చేస్తున్నాడు, గొప్పవారుగా చేస్తున్నాడు. ఒకప్పుడు జీవితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలాగుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తలచుకుంటే ఏది కాదు, కానీ మనల్ని కూడా ఆ విధంగా చేయగలిగేటువంటి శక్తి
ఆ మహాశక్తి క్రీస్తుకి మాత్రమే ఉంది. గమనించండి. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలంతే. దేవుడా, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఇదిగో నా జీవితం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనములో మట్టి ముద్ద కుమ్మరి ఆయనను ప్రభు, ఆ, నీవు మాకు తండ్రివి, ఉమ్, మేము మట్టిమి, ఆ, నీవు కుమ్మరివి, ఆ, నీవే మమ్మెల్లరిని సృజించితివి. చాలు. చూసారా, మనం ఎవరు? మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. మనం ఎవరు? ఎందుకు పనికిరానటువంటి మట్టి ముద్దలము. దేవుడు కొమ్మరి లాంటి వాడు. ఏం చేస్తాడు? ఈ మట్టి ముద్దను తీసుకొని, ఈ మట్టిని తీసుకొని ఎలా తయారు చేస్తాడు? అందమైనటువంటి కూజాల్లాగా, అవసరమైనటువంటి పాత్రల్లాగా తయారు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? కుమ్మరి. ఆ కుమ్మరి దేవుడైతే మనము మట్టి. ఏం చేయాలి? నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం, నువ్వు ఎలా మలుచుకుంటావో అలా మలుచుకో. నేను నీకు సమర్పించుకుంటున్నాను, నీ ఇష్టమే, నువ్వు ఎలాగ తయారు చేసుకుంటావో అలా తయారు చేసుకో. మనకెందుకు? సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదాలు కలగడం లేదు. ఈరోజు చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది వినయ విధేయతలు చూపేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు అధికంగా ఎందుకు ఆశీర్వదించాడు? మనల్ని ఎందుకు దేవుడు ఇంకా చిన్న కన్ను, చిరు కన్ను వేస్తున్నాడు మన మీద? అర్థం చేసుకుందాం. సంపూర్ణంగా దేవుని చేతిలోనికి మనల్ని మనం అర్పించుకుంటున్నామా? ఈరోజు గురువులుగా, ప్రవక్తలుగా చేసుకున్నాడంటే, దేవుడు పిలుచుకున్నాడంటే 12 సంవత్సరాల తర్ఫీదు. నీ ఇష్టం, నీ ఇష్టానుసారం మలుచుకోవయ్యా. నీ ఇష్టం. ప్రవక్తలని ఆయన మలుచుకున్నాడు. తనకు నచ్చినట్లు చేసుకున్నాడు ప్రవక్తలను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత దేవుడు అనుకుంటే ఏది కాదు. మనం ఇవ్వాల్సిందేంటి? ఆయనకి అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇవ్వడం ఏంటి? ఆయన అనుకుంటే తీసుకోలేడా? తీసుకోలేడు. ఎందుకు? ఆయన పొరపాటున మనకి ఏది ఇచ్చేసాడు? ఏమిచ్చేసాడు? స్వేచ్ఛ, ఫ్రీడమ్. నువ్వు ఆయనకి సమర్పించుకుంటేనే కానీ బలవంతంగా నిన్ను పట్టుకొని తీసుకురాడు. చెయ్యలేడు ఆయన, చెయ్యడు. ఆయనకే వ్యతిరేకం ఇది. ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛకు వ్యతిరేకం ఇది. నేను వెళ్ళి తిన్నగా వెళ్ళి మోటార్ సైకిల్ తోటి లారీని గుద్దేస్తానంటే దేవుడు ఆపుతాడా? ఆపడు. కారణం ఏంటి? నా స్వేచ్ఛ, నా ఇష్టం, నేను గుద్దేస్తాను. స్వేచ్ఛ ఇచ్చాడు. ఏం చూస్తూ ఉంటాడంటే చూస్తూ ఉంటాడు. నువ్వు తప్పించుకోవచ్చు కదా, పక్కన దారి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అవకాశం ఇవ్వాలి. మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోగలగాలి. ఇచ్చి చూడండి దేవునికి. నువ్వు సమర్పించుకొని చూడు. దేవుడు నిన్ను ఎలా మలుచుకుంటాడో, దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో నువ్వు అనుభవిస్తావు. నీవే నీ జీవితంలో ఆ ఆశీర్వాదాలను అనుభవిస్తావు. మనల్ని మనం సమర్పించుకుందాం శిష్యుల వలె. అందుకనే ఈ విధంగా ఉంటుంది. దేవునికి సమర్పించుకుంటే ఏది సాధ్యం కాదు. పారవేసిన రాయి మూలరాయి అవుతుంది. బెస్తలు అపోస్తులు అవుతారు. సామాన్యులు అసమాన్యులు అవుతారు. పాపులు పాషాండ హృదయులు సైతము పునీతులు అవుతారు. మైకిలాంజలో రాళ్లను మాత్రమే చెక్కి శిల్పాలుగా మలచాడు. దేవుడు దివ్య శిల్పి మన హృదయాలను చెక్కి ఉదయాలను సృష్టించగలడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. అందుచేత దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే ఏం కాదు, ఏది సాధ్యం కాదు ఆయనకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులులాగా, దేవుని సేవకుల్లాగా మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడు ఆయనకి ఇష్టానుసారంగా మలుచుకుంటాడు. అది మనకు ఆశీర్వాదం కూడాను. ఇక చివరిగా, క్రీస్తు శిష్యులను పంపుచు క్రీస్తు వాళ్ళకి ఏమిచ్చాడు? మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు
అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. చాలు. ఏమిచ్చాడండి? పంపుచు ఆయన యొక్క శక్తినే ఇచ్చేశాడు. దేవుడు ఆయన శక్తిని ఇచ్చాడు. ఎవరికి? అపోస్తలులకు, తన శిష్యులకు ఇచ్చాడు. ఇదిగో ఆ శక్తి వంశపారపర్యంగా వస్తూ ఉంది. అందుకనే అభిషేకించబడితేనే కానీ మనం ఎవరమండి సువార్త పరిచర్య చేయడానికి? అభిషేకించబడితేనే కానీ ఇదిగో ఇక్కడికి వచ్చి పూజ చేయడానికి మేమెవరం? భాగ్యులమా, యోగ్యులమా మేము? అభిషేకం జరగాలి. నా ఇష్టానుసారం నాకు బైబిల్ తెలుసు, నా ఇష్టానుసారం నేను చెప్పేస్తాను, నాకు 2 మాటలు వచ్చు, బైబిల్ తెలుసు, క్షుణ్ణంగా చదివేశాను, నేను 4 సంవత్సరాలు చెప్పేయచ్చు. కల్లుబుల్లి మాటలతో చెప్పేయచ్చు. ఫ్లవరీ వర్డ్స్ తోటి చక్కగా ప్రజలను ఆకర్షించడానికి నువ్వు చెప్పేయచ్చు. మనం దానికోసమే కదా వెళ్ళిపోతాం. అక్కడ కోటాలంటే వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఆ పాస్టర్ గారు పెడుతున్నారంటే వెళ్ళిపోతాం. ఓ అభిషేకం ఉందా? ఎవరు అభిషేకించారు? అదే తేడా. అది మనం గుర్తించాం. శిష్యులకు 12 మంది శిష్యులకు మన ఆర్సిఎం కథోలిక సంఘానికి పునాదులైనటువంటి 12 మంది శిష్యులకు శక్తినిచ్చాడు. అదే శక్తి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. మనం గుర్తించాలి, దాన్ని మనం గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాజకుడు అయిపోతున్నాడంటే ఎలాగోలాగా అయిపోవడం కాదు, ఎవరైతే చెబితే అయిపోవడం కాదు. అభిషేకం జరుగుతుందా? ఎవరిస్తున్నారు నీకు అభిషేకం? అది యోగ్యమైనటువంటి అభిషేకమేనా? అది గుర్తించగలగాలి. మనం ఆ శక్తిని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా ఉపయోగించుకోగలగాలి. ఎంతమంది మీ నిజంగా చెప్పండి, గురువు సేవలను అభిషేక వరాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకుంటున్నాం? ఏదైనా మన యొక్క గృహాలలో శుభకార్యం జరిగితే గురువుని పిలుచుకొని ఆశీర్వాదం జరగాలి. మొట్టమొదటిగా మీ ఆశీర్వాదం జరగాలి. గురువు నీకు ఇచ్చినటువంటి శక్తి, గురువా ఇదిగో మా ఇల్లు ఆశీర్వదించబడాలి. గురువు, దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మా కుటుంబం దీవించబడాలి. ఎంతమంది మీరు నిజంగా ఉపయోగించుకుంటున్నాం? మొట్టమొదటిగా మనం ఉపయోగించుకునేటువంటి శక్తి ఏంటి? సిద్ధాంతి, పూజారి, ఆ రుద్రాక్షమాలలు, ఆ తాళ్ళు. ఫాదర్ గారు చెప్తూనే ఉంటున్నారు, తాళ్ళు కట్టకండి. కాళ్ళకి మెళ్ళలోను జ్వరం వస్తే చాలు వేసేస్తాం పెద్ద పెద్ద తాళ్ళు. ఏది? దేవుని శక్తి ఏమో గురువులకి ఇస్తే మనం ఎవరి మీదో ఆధారపడుతున్నాం. క్రీస్తు అందుకని బాధపడ్డాడు కదా, మీరు సృష్టికర్తను పూజించడం లేదు కానీ సృష్టికర్త చేసినటువంటి వస్తువులు పూజిస్తున్నారు. నాకు బాధ కలగదా? మరి ప్రియ దేవుని బిడ్డలారా, గురువుకి ఇచ్చినటువంటి శక్తిని వినియోగించుకోండి. మీ చుట్టూనే ఉంది. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ సామెత, చంకలో పిల్లిని పెట్టుకొని మనం ఊరంతా తిరుగుతాం. గమనించాలి, మనం అందరం కూడా గుర్తించాలి. ఒక సామెత ఉంటుంది కదా, ఇంకొకటి, మంత్రాలకు చింతకాయలు రాలవు. గుర్తుపెట్టుకోండి, గురువు యొక్క ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, ఆ అభిషేకానికి ఉన్నటువంటి శక్తి ఎవరైనా అవ్వచ్చు, ఏ గురువు అయినా అవ్వచ్చు. అభిషేకం పొందుకున్నాడంటే గురువే. ఆ శక్తిని ఉపయోగించుకోండి. ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన గృహాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయా? మన గృహాల్లో గురువు అడుగు పెడుతున్నాడే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, పాస్కా అంతే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మార్కు శుభవార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమీయూ తీసుకొని పోరాదు. రొట్టె గాని, జోలె గాని, సంచిలో ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలకించారా? దేవుడు ఏమంటున్నాడు? శిష్యులు పంపుతున్నాడు. పంపుతూ మీరేం తీసుకెళ్ళ, మరి ఎలా బ్రతుకుతారు? చెప్పులు వేసుకోకండి అంటున్నాడు. ముళ్ళు కర్రను తీసుకెళ్ళకండి, సంచులు తీసుకెళ్ళకండి, డబ్బులు తీసుకెళ్ళకండి, వెళ్ళిపోండి అంతే. ఎలా వెళ్ళిపోతారు? ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? ఎవరు పోషించాలి? ఎవరు పోషిస్తారు? చెప్పండి. తిన్నంగా వచ్చేస్తాడు అనుకుంటా దేవుడు. అయితే ఎవరు పోషిస్తారు? గురువు పోషణ ఎవరది? అది
సంఘాన్ని మీదే. ఎవరు పోషించాలండి? దేవుడు ఎందుకు చెప్పాడు మీరు తీసుకెళ్ళకండిరా బాబు, నేను ప్రజల్ని నిర్మించాను, నేను ఎన్నుకున్నాను కదా వాళ్ళని, సంఘాన్ని ఎన్నుకున్నాను కదా, ఇదిగో ఈ ప్రజలే మిమ్మల్ని పోషిస్తారు, వీళ్ళే పోషించాలి, మిమ్మల్ని వీళ్ళే పోషించాలి అని దేవుడు చెప్పాడు. ఒకవేళ మిమ్మల్ని ఆహ్వానించలేదనుకో, ఏమన్నాడు దేవుడు? మిమ్మల్ని పిల్లలేదనుకో, మిమ్మల్ని పోషించలేదనుకో, మీరేం పట్టించుకోకండి, మీ కాలి ధూళిని అక్కడ విధిలించి వచ్చేయండి అంతే. అదొక అవమానం. దేవుడు ప్రజల్ని అవమానిస్తున్నట్లే ఒకవేళ గురువు ఈ విధంగా చేస్తే. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని మీద ఆధారపడాలి ఒకటి. రెండు, ఈ గురువు కానీ ప్రవక్త కానీ దైవ సేవకుడు కానీ ఎవరి మీద ఆధారపడాలి? సంఘం మీద, ప్రజల మీద. ఎవరు పోషించాలి? మీరే పోషించాలి. గురువుని కానీ సంఘాన్ని కానీ మీరే పోషించాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఎంతమంది నిజంగా సిన్సియర్గా చెప్దాం, సిన్సియర్గా గుండె మీద చేసుకొని చెప్దాం. దేవుడు కూడా చెప్పాడు కదా, దశమ భాగం మనకు వచ్చేటువంటి నెలవారీ ఆదాయంలో దశమ భాగం ఎంతమంది ఇస్తూ ఉన్నాం? ఇవ్వనవసరం లే, దశమ భాగం అవసరం లేదు. మన కథోలిక సంఘం ఎప్పుడు కూడా దశమ భాగం అడగదు. ఇస్తే ఇవ్వండి, ఫ్రీ, యు ఆర్ ఫ్రీ టు గివ్, ఇస్తే ఇవ్వండి, కానీ బలవంతం చేయదు. కనీసం మన సంఘం మన విచారణ కాదు, విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా సరేనండి, మంత్లీ సబ్స్క్రిప్షన్ అని పెట్టారు. ఎంతమంది కడుతున్నామండి మనం? నెల చందా ఎంత? 100 రూపాయలు. ఎంతమంది కడుతున్నాం సిన్సియర్గా? ఒకరిద్దరు, ముగ్గురు. గురువు ఎలా పోషించబడతాడు? సంఘం ఎలా నడిపింపబడుతుంది? ఫ్యాన్ రిపేర్ అయితే ఎవరు చేస్తారు? కరెంటు బిల్ ఎవరు కడతారు? ఇది నిజమైనటువంటి మాటలు కదా, అవును కదా? సంఘం ఎలా పోషింపబడుతుంది? ఏమైనా అవసరమైతే ఎలాగా గురువు ఆదుకోవాలి? వచ్చేటువంటి చందా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. ఓపెన్గా మాట్లాడుతున్నాను, అపార్థం చేసుకుంటారు అనుకోవడం లేదు. నేనైతే అపార్థం చేసుకోకండి. ఒక మాట ఉంటుంది, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, ప్రవక్తను గౌరవించువాడు, చెప్పండి, ప్రవక్తను గౌరవించువాడు ప్రవక్త బహుమానాన్ని పొందుకుంటారు. నెలవారీ చందాలు కట్టండి దయచేసి, ఓపెన్గా అడుగుతూ ఉన్నాను. గురువు పోషణ మీదే. ఆ నెలవారీ చందా ఏమంటారు తెలుసా? గురు పోషణ అంటారు నిజానికి. కానీ ఉపయోగించేది దేనికి? సంఘంలో ఏదైనా ఇమ్మీడియట్ అవసరమైతే ఉపయోగిస్తారు. మా పోషణకి బిషప్ గారు కూడా ఇస్తుంటారు, మాకు కూడా ఇస్తారు మా పోషణకి. దానితో పాటు అర్థం చేసుకుందాం, ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, మన సంఘం, మీరందరూ సంఘ బిడ్డలు కాబట్టి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి, ఈరోజు సువిశేషం కూడా క్రీస్తు ప్రభువు కూడా ఎవరి మీద ఆధారపడాలో చెబుతున్నాడు కాబట్టి చెబుతూ ఉన్నాం. అన్యదా భావించకండి. దేవుడు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.